10 నిమిషాల్లో ఎంతో టేస్టీగా ఉండే ఈ గోరుచిక్కుడుకాయ కర్రీని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? గోరుచిక్కుడుకాయలో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా జీర్ణశక్తికి కూడా చాలా మంచిది. ఇప్పుడు కుక్కర్‌లో గోరుచిక్కుడుకాయ ముక్కలు వేసి, కొంచెం ఉప్పు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా చేస్తే పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇంకా చాలా హెల్తీ కూడా. ఇంకా ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేలోపు మనం కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం. మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకొని పైన పొట్టు తీసి బాగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంకా మనకి కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసాయి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయి సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఒక నిమిషం సాట్ చేసుకున్న తర్వాత అందులో చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఆనియన్స్ అనేవి చాలా చక్కగా వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా గోరుచిక్కుడుకాయలు, ఆ గోరుచిక్కుడుకాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిగా సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ మీద మూత తీసి నీరు ఎక్కువగా ఉంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. చివరిగా ఇందులో పల్లీ పొడి వేసుకొని బాగా కలిసేలా వేయించుకోవాలి. ఈ పొడి అనేది కూరకి అసలైన ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తుంది. రోటీ, చపాతీ, పుల్కాలతో చాలా బాగా సెట్ అవుతుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.